హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. రాగల 48 గంటల్లో మరో అల్పపీడనం 3 రోజుల పాటు ఏపీకి భారీ వర్ష సూచన పడబోతుంది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఫలితంగా ఏపీలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు ఎవరూ రాకూడదని అయితే వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరిస్తుంది. ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ద్రోణి దక్షిణ అరణ్య అధికారులు దానికి ఆనుకుని ఉన్న ఈశాన్య రాజస్థాన్ ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలలో నున్న ఉపరితల ఆవర్తనం వరకు కొనసాగుతుంది. అలాగే దక్షిణ ఉత్తరప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఈశాన్య గంగా తీర, పశ్చిమ బెంగాల్ దక్షిణ ప్రాంతాల మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల మధ్య కొనసాగుతుంది. రాగల 3 రోజులు వర్షాలు పడే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలను అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా, యానంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరో అల్పపీడనంతో రైతుల్లో ఆందోళన. ఇప్పటికే కొద్ది రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటింది. దాని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల భారీగా వర్షాలు పడ్డాయి. భారీ వర్షాలకు పలు జిల్లాల్లో పంటలు నీట మునిగి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజాగా మరో అల్పపీడనం ఏర్పడనుందనే హెచ్చరికలతో అన్నదాతలు ఆందోళన అయితే చెందుతున్నారు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద, మరోవైపు వరద ప్రభావం కొనసాగుతుంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టులో 4,38,915 క్యూసెక్కులు చేరుతుంది. శ్రీశైలం నుంచి 4,35,124 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 26,519 క్యూసెక్లు విడుదల చేయనున్నారు. 10 సెల్ఫ్వే గేట్లను 14 అడుగులు ఎత్తి 3,43,290 క్యూసెక్లు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. అందుకోసమే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలని వాతావరణ శాఖ సూచించింది. ఇది అప్డేట్.